ఎలాంటి పోతే దరిద్రం పోతుంది. మెట్రో నుండి రాష్ట్రం పోతుంది, కేంద్రానికి దరిద్రం పోతుంది, ఇలాంటి సంస్థ పోతుంది. అయితే ఈ మెట్రో సంస్థానికి ఎండిగా ఉన్నటువంటి ఎన్విఎస్ రెడ్డి అవును నిన్న ట్రాన్స్ఫర్ చేసిర్రు. అవును, ఇంకొక ఆయన తీసుకొచ్చి దీనికి ఎండిగా చేసిర్రు. అంటే ఈ ఎల్ఎన్టీని పంపించే యోచనలో ప్రభుత్వమే ఉంది. ఆ ఎన్విఎస్ రెడ్డి ఉన్నాయనే ఈ ఎల్ఎన్టీకి అనుకూలంగా చేస్తుండు. కేసీఆర్ పెట్టినాను ఆయన. కేసీఆర్ పెట్టినప్పుడు ఎల్ఎన్టీకి అనుకూలంగా ఉండు. ఇక ఆ ఎల్ఎన్టీకి అనుకూలంగానే మాట్లాడుతున్నాడు. ఈ సర్పరాజ్ అమ్మద్ అంటాను ఇప్పుడు పెట్టిరు. ఈ ఎన్విఎస్ రెడ్డిని తీసి ప్రభుత్వ సలహాదారుగా నియమించారు. ఆయన ఇంటికి పంపించినా ఇంకా వేరే శాఖ వేసిన రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నాడు కదా, ఎల్ఎన్టీకి సంబంధించిన వివరాలు తెలివాయి కదా, కాబట్టి పక్కనే ఉంచుకుండు ప్రభుత్వ సలహాదారుగా. ఇక ఆ ఎన్విఎస్ రెడ్డిని తీసుకొచ్చి ప్రభుత్వ సలహాదారుగా నియమించి, ఎందుకంటే దొంగ రెడ్డి పోలేదు కదా, సమాచారం తీసుకోవాలి. సమాచారం ఎల్ఎన్టీలో ఎన్ని కోట్లు వస్తున్నాయి, ఎన్ని కోతాయని పక్కకుంటే జర అది వేరు ఉంటుందని ఎడిపోకుండా తీసుకొచ్చి ప్రభుత్వ సలహాదారుగా పక్కకు పెట్టుకోండి. ఇక అత్యంత నమ్మకస్తుడైనటువంటి సర్పరాజ్ అహ్మద్ ను ఎల్ఎన్టీ ఎండిగా చేసిండు. మరి దీంట్లో భాగమే అంటే మెట్రో రైలు నుండి ఈ దీన్ని పంపించడమే, ఎల్ఎన్టీని పంపించడం కోసమే రేవంత్ రెడ్డి చూస్తుండు. పంపించి ఇంకొకరికి ఇస్తాడు. 6,000 కోట్లు అడుగుతారు కదా, బయట 50,000 కోట్లు తెస్తాడు. తెచ్చి 6,000 కోట్లు ఈ ముఖాన కొడతాడు. మిగతా మరి ప్రభుత్వం తీసుకుంటుందా రేవంత్ రెడ్డి తీసుకుంటుందా తెలియదు. మొత్తం మీద ఎల్ఎన్టీ నుంచి పంపిస్తే ప్రభుత్వమే చేస్తా అంటున్నాడు. ప్రభుత్వం చేస్తా అంటే ప్రభుత్వం చేయడు. ఎవరికో మళ్ళీ ఇంకో మళ్ళీ సంస్థకో ఇంకోరికో రేవంత్ రెడ్డి అన్నదమ్ములకో కొండల రెడ్డికో ఇంకోరికో ఇస్తారు. ఇంకో కాంట్రాక్ట్ ఇంకో పేరు అట్లా.